అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పద్మాస్ ఆర్గానిక్ గార్డెన్. ఈరోజు మీకు బీర, సొర, పొట్లకాయలు ఒక్కసారి మనం సీడ్స్ కొన్నాము అంటే ప్రతిసారి కూడా ఇంకా మనం మార్కెట్లో కొనకుండానే మనమే దాని విత్తనాలనే మనము ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ బీరకాయ అంటే మన చెట్టుకి వచ్చిన ఫస్ట్ బీరకాయని ఇట్లా నేను చెట్టుకైతే వదిలేసాను. దీనివల్ల చూసారా, నాకు బీరకాయ సీడ్స్ కూడా రెడీ అయిపోయినాయి. ఈ కలర్ వచ్చినాక మనం చెట్టు నుంచి వేరు చేసి ఒక 2 డేస్ ఎండలో పెట్టాము అంటే మీకు ఇంకా ఎండలేదు, ఇది ఎండలో పెట్టేసేస్తే వర్షం పడింది కాబట్టి మెత్తగా ఉంది. చూపిస్తాం. దీన్ని ఎండలో పెట్టేసేస్తే మనకి విత్తనాలు మనకి ఇంటికి కావాల్సినవే కాకుండా మనం వేరే వాళ్ళకు కూడా ఇచ్చే అన్ని విత్తనాలు వీటిల్లో ఉంటాయి అన్నమాట. మెత్తగా ఉంది ఇది. చూపిస్తాను. చూసారు కదా సీడ్స్ ఎంత బాగున్నాయో. మనం మార్కెట్లో కొన్న సీడ్స్ అయితే ఒక్కోసారి జర్మినేట్ అవుతాయి, ఒక్కోసారి అవ్వవు అనమాట. అదే మనం చెట్టుకి ఇలా కాయ వదిలేసామంటే సీడ్ క్వాలిటీ కూడా చూసారు కదా. ఒక్కసారి కొంటే కనుక మనం ప్రతిసారి ఇట్లానే మనము బీరకాయ కాదు, సొరకాయ, పొట్లకాయ ఏదైనా ఒక తీగ జాతులన్నిటికీ ఒక కాయ వదిలేసేయండి చెట్టుకి. ఇట్లా అయిపోయిన తర్వాత వస్తే ఆ సీడ్స్ అనేది మనము తీసుకోవచ్చు, వేరే వాళ్ళకు కూడా పంచడానికి ఉంటుంది. ఇవే కాకుండా మీకు ఇంకొక కొన్ని సీడ్స్ చూపిస్తాను. చూసారు కదా, ఇట్లా తోటకూర విత్తనాలు కూడా నేను చెట్టుకి అట్లా వదిలేసాను అనమాట. మనము ఇట్లా అయిపోయిన తర్వాత మళ్ళీ మనం చక్కగా సీడ్స్ అనేది తీసుకోవచ్చు. ఈ బ్రింజాల్ చెట్లు చూసారు కదా, బ్రింజాలు కూడా ఒక కాయ చెట్టుకి అట్లనే వదిలేస్తాను. ఆ కాయ వల్ల మనము విత్తనాలు మనకు కావాల్సినవి మనము తీసుకోవచ్చు అనమాట. మార్కెట్లో కొనకుండానే ఒక్కసారి కొన్నాక మనకు కావాల్సిన మన విత్తనాలు మనమే గ్రో చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ.